అందుకే ఒక్క మనుష్యుడు వినా మిగిలినటువంటి ఏ ప్రాణి కొరకు శాస్త్రం ఇవ్వబడలేదు. మిగిలిన ఏ ప్రాణికి గురువుతో సంబంధం లేదు. ఒక కుక్క ఉందనుకోండి, దానికి గురువుని స్వీకరించడం, శాస్త్రాధ్యయనం చేయడం, శాస్త్రం చెప్పినట్టుగా కర్మాచరణం చేయడం అనేటటువంటి మాట అన్వయం కాదు. ఒక్క మనుష్యుడు మాత్రం జీవితాన్ని తరింప చేసుకోవడానికి, చేరవలసినటువంటి తీరాన్ని చేరడం కోసం శాస్త్రాన్ని ఆధారం చేసుకుని ప్రవర్తిస్తాడు. ఆచారము అనేటటువంటి మాటకి అర్థము మనిషి ఎలా ప్రవర్తించాలో, ఎటువంటి నడవడిని పొంది ఉండాలో, తాను ఎలా కర్మాచరణం చెయ్యాలో, తాను ఎలా బ్రతకాలో చెప్పేటటువంటి నియమముల యొక్క సమాహార స్వరూపమునకే ఆచారకాండ అని పేరు. ఆచారమే నిజమునకు ధర్మం. అందుకే ఆచార ప్రభవో ధర్మ, ఆచారము నుండే ధర్మము ఆవిర్భవించింది. ఇందులో మీరు ఒక విషయాన్ని జాగ్రత్తగా గమనిస్తే, ఆచారం అనేటటువంటిది కేవలం బయట కర్మగా మిగిలిపోవడం కోసం వచ్చిందా, ఆచారము మనసుని శుద్ధి చేయడం కోసం వచ్చిందా అన్న ప్రశ్న వేసుకున్నప్పుడు, ఆచారము దేని కొరకు వస్తుంది అంటే మనసుని శుద్ధి చేయడం కోసం వస్తుంది, మనసుని సంస్కరించడం కోసం వస్తుంది, మనిషి మనిషిగా బ్రతికేటట్టు చెయ్యడం కోసం వస్తుంది, మనిషి యొక్క మనస్సు పవిత్రం అవడం కోసం వస్తుంది. మనిషి మనసు పవిత్రమైందనుకోండి, ఆర్ద్రతని పొందిందనుకోండి, సంస్కారవంతమైందనుకోండి, అది మంచి ఆలోచనలు చేస్తుంది. మంచి ఆలోచనలు మనసులో కలిగినప్పుడు మంచి పనులు చేస్తాడు. మంచి పనులు చేసినప్పుడు ఈశ్వరుని యొక్క కృపకు పాత్రుడవుతాడు. ఆ మంచి పనులకే పుణ్యకర్మ అని పేరు. ఇందులో మీరు ఒక్కటి ఆలోచించండి, కేవలము ఆచారం అనేటటువంటిది బాహ్యంలో ఇలా ఉండు అన్నది ఒక యాంత్రికంగా, అది ఒక తంతుగా మాత్రమే చెయ్యడం వరకు మిగిలిపోయి దాని ప్రభావం మనస్సు మీద ఎంత మాత్రము లేదనుకోండి, అప్పుడు ఆ ఆచారము వలన ఉపయోగం లేకుండా అయిపోతుంది. కానీ నిజానికి బాహ్యంలో ఉండేటటువంటి ఆచారము ఏదైనా కూడా మనసుని ప్రభావితం చెయ్యడం కోసమే వస్తుంది తప్ప, అసలు మనసుని ప్రభావితం చెయ్యకుండా ఉండడం కోసం, కేవలం ఒక తంతుగా మిగిలిపోవడం కోసం ఏ ఆచారము రాదు. మీరు జాగ్రత్తగా గమనిస్తే, ఆచారహీన న పునాతి వేదాహ అంటారు. వేదమంతా చదువుకున్నప్పటికీ దాన్ని ఆచరణలోకి తీసుకుని రాకపోతే దాని వలన వ్యక్తి సంస్కరింపబడడు. వేదమంతా చదువుకున్నప్పటికీ కూడా ఆయన వేదము చేత రక్షింపబడడు అని చెప్తోంది. అంటే తెలుసుకోవడం ఎంత ప్రధానమో దాన్ని పాటించడం అంత